కానీ కొంతమంది పిల్లలు ఈ ఎగ్జామ్ చదివేటప్పుడు అవ్వచ్చు లేదా అంటే వాళ్ళ ఆ స్ట్రెస్‌ని ఎలా కంట్రోల్ అంటే పేరెంట్స్ నుంచి ప్రెషర్ లేనప్పటికీ కూడా వాళ్ళు ఆ స్ట్రెస్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాక అంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి అని ఒక ఫోబియా టైప్ ఉంచుకొని ఐదర్ అరవటం ఇంట్లో పెద్ద పెద్దగా అరవటం లేకపోతే చిన్న చిన్న దానికి ఏడవటం అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ రీసెంట్ జెన్జీలో ఎక్కువ చూస్తున్నామని చెప్పొచ్చు. అంటే ఐదర్ ఇంట్లో అరవటం అన్నా లేకపోతే ఏదో ఒక ఆ ప్రెషర్‌లో ఏదో చేసేస్తున్నారు. అంటే కొంచెం విపరీతమైన ధోరణులు. సో దాన్ని అంటే ఇది తగ్గించుకోవాలంటే జెలసీ వల్ల వస్తుంది నాన్న. జెలసీ అనుకోవచ్చా? అంటే మేము ఎందుకంటే చదవలేకపోతున్నాము అనా? వాళ్ళందరూ చదివేస్తున్నారు, నేను చదవలేకపోతున్నాను. అందుకే ఇది ఎక్కువ ఏంటంటే బాగా చదివే వాళ్ళలో ఉంటది. హ్మ్. ఒక్క హాఫ్ మార్క్ తగ్గినా సరే ఇంక అయిపోయాయి. హ్మ్. ఇంట్లో వాళ్ళందరిని ఇబ్బంది పెట్టేస్తారు. హ్మ్. హ్మ్. సో కాబట్టి ఏంటంటే హ్మ్. ఇక్కడ పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి ఏంటంటే నువ్వు అలా చదవాలి, ఇలా చదవాలి, ఇన్ని మార్క్స్ రావాలి హ్మ్. అని తెలియకుండానే ప్రెషర్ పెడతారు. అవును. హ్మ్. ప్రెషర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వీళ్ళల్లో హ్మ్. ఒక్క హాఫ్ మార్క్ తగ్గినా లేకపోతే ఒక్క లెసన్ చదవకపోయినా నేను ఎగ్జామ్ రాయను. అవును. అలా రీసెంట్‌గా నా దగ్గరికి వచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి. అవును. కానీ చాలా ఇప్పుడు మంది. వాళ్ళ మదర్స్ అంటారు, "చక్కగా రాస్తున్నారు మేడం. ఇంతకుముందు మమ్మల్ని ఇబ్బంది పెట్టేసారు. మమ్మల్ని పడుకోనిచ్చేవారు కాదు" అవును. అంట. నేను అందుకే అంట, హ్మ్. ఎగ్జామ్ గురించి ఆలోచించేది. వాడు హ్యాపీగా తింటున్నాడా లేదా? పడుకుంటున్నాడా లేదా? హ్మ్. ఎంజాయ్ చేస్తున్నాడా లేదా? హ్మ్. ఎప్పుడైతే అలా చేశారో మైండ్ ఫ్రీ అయిపోతది.